అలాగే సెమీ స్కిల్డ్ జాబ్స్ న్యూజిలాండ్లో విపరీతంగా ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి. సెమీ స్కిల్డ్ అంటే పెద్ద స్కిల్ అక్కర్లేదు దానికి, ఓన్లీ లాంగ్వేజ్ అయితే చాలు ఇంగ్లీష్. సెమీ స్కిల్డ్ జాబ్స్ అంటారు. అది మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారంటే, అయితే డ్రైవింగ్ వచ్చండి, ఇండియాలో డ్రైవర్ అంటే 15,000-20,000 ఇస్తారు, తక్కువ ఇస్తారా సిగ్గు అనుకోవచ్చు. ఈ డ్రైవింగ్ జాబ్ యూరోప్లో ప్యారిస్లో చేయడానికి ఇబ్బంది ఏంటి నీకు? నెలకు ₹1,00,000 మిగులుతుంది కదా. అవును. ఇప్పుడు ఇది తప్ప ఏమైనా వచ్చింది ఏంటి? ఇప్పుడు నాకు అర్థం కాదు, ఖాళీగా ఇక్కడ మంచి డిగ్రీ చేయలేదండి, డ్రైవింగ్ వచ్చు, నేర్చుకోరాదు వెళ్ళి. లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ ఏదో ఒక కోర్స్ ఏదో నేర్చుకున్నావు, వెళ్ళి చేయరాదా? అంటే నేనేమంటానంటేనంటే ఆపర్చునిటీస్ సెమీ స్కిల్డ్కి డిమాండ్ ఉందండి బయట, పర్టికులర్గా యూరోపియన్ కంట్రీస్ కానీ యూఎస్ కానీ మిగతా కంట్రీస్లో. సెమీ స్కిల్డ్ శాలరీస్ కూడా గ్రాడ్యుయేషన్తో వచ్చే శాలరీస్తో కంపేర్ చేస్తే 80% దాకా ఉన్నాయి. ఎందుకంటే మినిమం వేజెస్ ఇచ్చి తీరాలి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో మినిమం వేజెస్ ఇవ్వాలి, యూరోప్ లాంటి కంట్రీస్లో. ఆ మినిమం వేజెస్ ఎప్పుడైతే ఇచ్చారో సరిపోయింది. మీకు యూకే లేదనుకోండి £30,000 ఇవ్వాల్సిందే. ఓకే. సెమీ స్కిల్డ్ అయినా ఇంటర్మీడియట్ జాబ్ అయినా 30,000 హ్యాపీ కదా. కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అర్జెంట్గా.